సూపర్ అన్న బంపర్ స్టోరీ సినిమానే పరారు. అరే నేను నెలంతా కష్టపడి డబ్బులు సంపాదించుకొని 3,000 ఏందన్న మా అందరికి సినిమా ఇంటికి లోపలికి 500 రూపాయలు ఒక టికెట్ పెట్టుకొని లోపల పోయినాం అంతే. దీనికంటే బెస్ట్ పొద్దున్న లేచి క్రికెట్ లేకపోతే మధ్యాహ్నం మటన్ షాపు అది తప్ప ఇంకేం లేదు సినిమాలో. సినిమా పేరు కూడా చేంజ్ చేసుకొని పరార్ అని పెట్టుకోవచ్చు. పరార్ ప్రశాంత్ నీల్ కాదన్న ఇది మళ్ళీ ఇంకో బోయపాటి సీను అప్పుడప్పుడు స్టోరీ రాసుకొని మొత్తం ఫైట్లు పెట్టాడు నా సినిమాలో. అది తప్ప ఇంకేం లేదు. గుర్తుపెట్టుకోండి సినిమా పరారు. మ్యాట్నికి టికెట్లు ఫ్రీగా దొరుకుతాయి. ఈ రోజు ఎవరు చూడకండి సినిమా 2,000 రూపాయల టికెట్ అయితే కొనుక్కోండి. మంచిగా రేపటి నుండి అయితే టికెట్ ప్రైసెస్ తక్కువైతే మళ్ళీ యానిమల్ అయితే ఉండదు. సినిమా అయితే యావరేజ్. సినిమా అయితే చాలా బాగుందన్న. ఈ ట్రోల్ చేసే మాకడాలకు ఒకటే చెప్తున్నా, గుద్దాలు కాలిన వాళ్ళే ట్రోల్ చెప్తారు. ఈ కొడుకులు పని బాట ఏముండదు. వాళ్ళ అమ్మయ్య 3 పూటలు తిండి పెడతారు. ఏ హీరోని ట్రోల్ చేయాలి అనేది వాళ్ళ క్యారెక్టర్ ఒకటి. కానీ మా దేవుణ్ణి ఆయనకి 1000 కోట్లు పెట్టినా తక్కువనే. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఇది ఫ్రెండ్షిప్ కోసం సినిమా. మా ప్రభాస్ అన్న ఇంతవరకు ఇట్లాంటి సినిమా తీయలేరు. ఈరోజు తీసిండు. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మాకు. నేను 1 o'clock చూసి వచ్చిన బయటికి. చాలా నాకైతే ఆనందంగా ఉంది. ఇంటికి పోతే ఇప్పుడు కూడా నేను 7 o'clock మళ్ళీ చూడడానికి రెడీగా ఉన్నా. బ్లాక్ బస్టర్ సినిమా. సినిమా అని యాక్చువల్లీ ప్రభాస్ అన్న ఫ్యాను. సో చిన్నప్పటి నుంచి ఫ్యాను. సినిమా చూడాలి అనే సినిమా చూడాలి అని ఉంటుంది. సో ఈ సినిమా చూస్తున్న కొద్దీ చాలా బాగా అనిపించింది. సో దాంట్లో డిఫికల్ట్ ఏంటంటే అమ్మవారి రూపంలో ఫైట్ చేస్తారు కదా గుడి దగ్గర, అక్కడ చాలా బాగా అనిపించింది. ఇంకోటి హీరో గురించి అతని క్యారెక్టర్ గురించి చెప్తుంటే సో వేడెక్కి మందు తాగేస్తుంది. అది బాగుంది. సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫైటే ఉంది. మొత్తం ఫైటే. ఇంతకుముందు మనకు సినిమాలో ఈ సినిమా ఇట్లా లేదు అట్లా లేదు ఫైట్ లేదన్నారు వాళ్ళకి. అలాగే ఈ సినిమా ఇది అంతే. వాళ్ళకు ఓన్లీ రండి వైలెంట్ మాత్రమే. సినిమాలో లోపలి దూరండి ఓన్లీ వైలెంట్స్ అంతే. ఎలా ఉంది యాక్టింగ్? ఎలా ఉంది యాక్టింగ్? అయితే చాలా బాగుంది అన్న. ప్రభాస్ అన్న యాక్టింగ్ నేను డైహార్డ్ ఫ్యాన్ అంతే. అదరగొట్టిండు. యాక్టింగ్ చాలా బాగుంది. ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు. కాకపోతే స్టార్టింగ్లో మనం ఆ మూడ్లో చూడం కాబట్టి కొంచెం అర్థం కాదు. స్టార్టింగ్ సెకండ్ టాప్లో వచ్చేసినప్పుడు ఇక ఇరగొట్టుడే. వీళ్ళు చూసిన కొద్ది ఇంకా కొంచెం అనిపిస్తుంది. ఇంకా అన్నట్టు ఉంటుంది. బాగుంది సినిమా. పృథ్వీరాజ్ ప్రభాస్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది? ఓకే బాగుంది. లాస్ట్కి వచ్చేసి బ్రదర్స్ లాగా వచ్చేసారన్న. బ్రదర్స్ చాలా క్లోజ్. లాస్ట్కి వచ్చేసి ఫీల్ చూస్తుంటే ఇక చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్లో ఆ ఫీల్ ఎక్కడ కనబడలే కానీ లాస్ట్కి వచ్చేసి చాలా బాగా అనిపించింది వర్కౌట్. మొత్తం సినిమా స్టార్టింగ్లోది మొత్తం 3 hours సినిమా లాస్ట్లో మొత్తం చూపిస్తాడు. ఏందనేది మొత్తం వచ్చేస్తుంది. స్టార్టింగ్లో ఏం అర్థం కాదు. లాస్ట్లో మొత్తం సినిమా ఏందని అర్థమవుతుంది. ఓకే పర్లేదు అన్న బాగానే ఉంది. ఎక్సలెంట్ ఉంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందని చెప్పి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రండి. ఫైట్స్ అయితే సూపర్ ఉన్నది. సూపర్ ఫైట్స్ ఉన్నాయి. సినిమా అయితే బాగుంది భయ్య. సేమ్ కేజీఎఫ్ చూసిరు కదా, ఎలివేషన్స్ ఎట్లుంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ నైస్. కాకపోతే కేజీఎఫ్లో కొంచెం కామెడీ టైమింగ్స్ అవి ఉంటాయి కదా, మరి అవి ఎక్స్పెక్ట్ చేయము. సీరియస్గా ఉంది, బాగుంది. బట్ అని సెంటిమెంట్స్ ఏమైనా ఉంటే మేబీ నెక్స్ట్ పార్ట్లో ఏమైనా ఉంటుందేమో. క్లైమాక్స్ మాత్రం కొంచెం సేమ్ అనిపించింది. కాకపోతే నెక్స్ట్ లెవెల్ అది. ఇప్పుడు మరి నెక్స్ట్ బాహుబలి తర్వాత కంబ్యాక్ లెక్క అనిపించింది నాకైతే. మూవీ స్టోరీ మనకు యూజువల్గా ఉన్న ప్రభాస్ ఒక్కని కోసం టికెట్ పైసలు 2-3 టైమ్స్కి వర్త్ ఇట్ అన్నట్టున్నాడు. ప్రశాంత్ నీల్ చూడడం వెరీ అమేజింగ్లీ. పక్కా చూడాలి ప్రతి ఒక్కరు. అండ్ ఎవ్రీబడి విల్ లవ్ ఇట్ ఆల్సో. థ్యాంక్ యూ. 10 on 5 జస్ట్ ఫర్ ప్రభాస్. ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. అంటే ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ రాని వాళ్ళందరికీ నచ్చింది. బాగా ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చే వాళ్ళకి కొద్దిగా డిసప్పాయింట్ చేస్తుంది సెకండ్ హాఫ్. ప్రభాస్ యాక్టింగ్ అండ్ 1 man షో భయ. సింపుల్ చెప్పాలంటే 1 man షో. మన స్టోరీ పరంగా పార్ట్ 2 చూస్తే మనకు కంప్లీట్ స్టోరీ అర్థమవుతుంది. పార్ట్ 1 పరంగా సోగంలో ఆపేశారు. పార్ట్ 2 కంప్లీట్ చేస్తే మనకు ఫుల్ స్టోరీ అర్థం. ప్రభాస్ హైలైట్ భయ. అసలు సినిమా మొత్తం 1 man ఆర్మీ అనమాట ప్రభాస్. అసలు ఆ ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి ఒక రేంజ్ అనమాట. డైరెక్షన్ చాలా బాగుంది. కాకపోతే మనకి అక్కడక్కడ కేజీఎఫ్ గ్లిమ్స్ కనిపిస్తుంటాయి అనమాట. లైక్ స్క్రీన్ టేకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కూడా సంథింగ్ మనకి అలా ఆ థీమ్లో ఉంటుంది. సాంగ్స్ భయ అంత సెంటిమెంటల్ సాంగ్స్. లైక్ మనకు కావాల్సిన కమర్షియల్ సాంగ్స్, ఊప్ సాంగ్స్, బీట్ సాంగ్స్ ఏమి ఉండవు. లైక్ అంత సెంటిమెంట్ సాంగ్స్. బ్రేక్ అంటే
టికెట్ అప్పటికన్నా ఎక్కువ ఉంది కదా, సో చెప్పలేం. బాగుంది ఫైట్స్ చాలా బాగున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫైట్స్ బాగున్న మూవీ ఇదే. సాహు కూడా అంత ఎక్కలేదు కానీ మూవీలో చాలా బాగుంది, బాగా తీసాడు ఫైట్స్. అంత రికార్డ్స్ ఏం బ్రేక్ చేయదు కానీ మూవీ డెఫినెట్లీ హిట్ అవుతుంది. మరి బాగానే ఉందండి, అంతా సినిమా అంతా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు, అంతా ఎంగేజింగ్గా ఉంది, బాగానే ఉంది. సాంగ్స్ లేవండి, అంత బ్యాక్గ్రౌండ్ సాంగ్సే, ఏం లేవు. అంత లేదు అంటే సేమ్ కేజీఎఫ్ టైప్లోనే ఉంది, సేమ్ డైరెక్టర్ కాబట్టి, బట్ సినిమా పరంగా బాగుంది. శృతి హాసన్ క్యారెక్టర్ ఏం లేదండి, శృతి హాసన్కి స్టోరీ చెప్తూ ఉంటారు ఫ్లాష్ బ్యాక్, అంతే తన క్యారెక్టర్ పెద్ద లేదు, ఒక 10 minutes ఉందేమో హోల్ మూవీలో అంతే. అసలు టికెట్ బుకింగ్స్కి చాలా హై అయిపోయినాయి కదా, మాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి, కొంచెం డిసప్పాయింట్ అయితే అయినాం బ్రో. కేజీఎఫ్ రేంజ్లో కూడా లేదు బ్రో, కొంచెం డిసప్పాయింట్ అయినాం. మేము ఏంటంటే ఎలివేషన్ సీన్స్ వస్తాయి అని వెయిట్ చేస్తున్నాం, ల్యాగ్ అయిపోయింది. స్టోరీ ఉంది కాదనట్లే కానీ కొంచెం డ్రాగ్ చేసినట్టు, డ్రామా ఎక్కువ పెట్టినట్టు అనిపించింది. వన్ టైం యాక్టింగ్ ప్రో ఇంకా ప్రభాస్ అసలు కట్అవుట్ మామూలుగా లేదు కాదనట్లే కానీ కొంచెం డ్రామా ఎక్కువైపోయింది. యాక్షన్ సీన్స్ తక్కువ ఉన్నాయి, డ్రామా ఎక్కువైపోయింది. మూవీ మాత్రం బ్రో ఇంటర్వల్ ఎప్పుడు వస్తుందో, ఎండింగ్ ఎప్పుడు వస్తుందో ఏం అర్థం కాదు, చూడలేపు మూవీ మొత్తం అయిపోతుంది బ్రో. బీజిఎం ఎలివేషన్స్ కానీ తోపు ఉంటాయి, కానీ మూవీ డిసప్పాయింట్ అవుతారు మీరు, ఏమి ఇవ్వలే అసలు అంత కంటెంట్. అంటే పార్ట్ 2 కోసం మాత్రం ఎదురు చూస్తూ ఉంటారు బ్రో, అది కేక. మూవీ మాత్రం వెయిట్ చేయాలి బ్రో పార్ట్ 2. లాస్ట్ డైలాగ్ మాత్రం సారీ మావా అంటాడు, ఆ డైలాగ్ మాత్రం మాకు సారీ అనిపిస్తుంది, కంటెంట్ కావాలి ఇంకా.